హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రతిజ్ఞ చేశారు. వనమే మనం, మనమే వనం అని పెద్దలు చెప్పిన మాటలను స్మరించుకుంటూ పర్యావరణ పరిరక్షణే మన భవిష్యత్తుకు పునాదిగా నిలుస్తుందని సీఎం తెలిపారు. ఈ ఏడాది 18 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ప్రధానమంత్రి పిలుపు మేరకు అమ్మ పేరుతో ఒక మొక్కను నాటండి అని సూచిస్తూ ఆ తల్లులు తమ పిల్లల పేరుతో మొక్కలు నాటాలని సీఎం కోరారు. ఒక మంచి కార్యక్రమం. అక్క కొండ సురేఖ గారు చెప్పినట్టు మనం చెట్టును కాపాడితే చెట్టు మనల్ని కాపాడుతుంది అని. పెద్దలు వనమే మనం, మనమే వనం అన్నారు. వనం పెంచినప్పుడు మనం జాగ్రత్తగా మనం అభివృద్ధి పదం వైపు నడుస్తామని. ప్రకృతిని కాపాడుకుంటే ప్రకృతిని మనల్ని కాపాడుతుంది అనేది అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠం. అందుకే ఈ రోజు అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం 18 కోట్ల మొక్కల్ని నాటాలి అని చెప్పి ఒక బృహత్తర కార్యక్రమం తీసుకొని అధికారులు, అదే విధంగా ప్రజాప్రతినిధులు, విద్యార్థులు అందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నారు. అయితే నేను ప్రత్యేకంగా మా అక్కల్ని, మా చెల్లెళ్ళని నేను అడగదలుచుకున్నా. ఇంట్లో పిల్లల్ని పెంచడం తెలిసిన నైపుణ్యం ఉన్న మా అక్కలు పెరడిలో 2 చెట్లు పెంచితే ఎంత అద్భుతంగా, ఎంత గొప్పగా ఉంటుందో ఈ రోజు మా అక్కలందరూ కూడా అమ్మ పేరు మీద చెట్టు నాటాలి అని దేశ ప్రధానమంత్రి గారు ఏదైతే అన్నారో, అమ్మ పేరు మీద పిల్లలు చెట్లు నాటితే తమ పిల్లలను చూసుకున్నట్టుగా పెంచడానికి అమ్మలు కూడా తలా 2 చెట్లు నాటి పెంచితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఉదయం నిర్వహించనున్న జలహారతి కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా జలకలతో తొణికిసలాడుతుంది. నీటి మట్టం గరిష్టానికి చేరింది. దీంతో గేట్లు ఎత్తేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఉదయం గంగా హారతి కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి తన సొంత జిల్లా కడపలో పర్యటించబోతున్నారు. 2 రోజులు కడప జిల్లాలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన కొనసాగనుంది. మంగళవారం దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపలపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించనున్నారు. అనంతరం సమస్యలపై ప్రజలతో మాట్లాడనున్నారు జగన్. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 10వ తేదీన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్లో మధ్యాహ్నం 2 గంటల సమయంలో కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదలైంది. ఈ సందర్భంగా మంత్రులందరూ హాజరు కావాలని పేర్కొన్నారు. అయితే ఈ కేబినెట్ సమావేశంలో లోకల్ బాడీ ఎన్నికలపై ప్రత్యేకంగా చర్చ జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నట్టు చెబుతున్నారు. సెప్టెంబర్ 30వ తేదీలోపు లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ అంశం చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు సంబంధించిన అంశాలపై చర్చ జరిగే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లపై మరోసారి కేబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది.
నెల్లూరు జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటన సందర్భంగా వీఆర్ మోడల్ హై స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఘన చరిత్ర కలిగిన ఈ పాఠశాలను అద్భుతంగా అభివృద్ధి చేశారని మంత్రి లోకేష్ అభిప్రాయపడ్డారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వంటి ప్రముఖులు ఈ పాఠశాలలోనే చదివారని గుర్తు చేశారు. పూర్వంలో మూతపడ్డ ఈ హై స్కూల్ను తిరిగి తెరిపించిన ఘనత బీఆర్ఎస్ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి నారాయణదేనని మంత్రి లోకేష్ ప్రశంసించారు. అనంతరం తరగతి గదులు, డిజిటల్ సదుపాయాలు, లైబ్రరీలోని పుస్తకాలను మంత్రి పరిశీలించారు. తల్లి రుణం తీర్చుకునేదానికి ఈరోజు ఈ ప్రభుత్వం ముందరికెళ్తుందని ఈ సభాముఖంగా తల్లిదండ్రులందరూ తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఆలు నేర్పించేది ఉపాధ్యాయులకు ఒక స్వార్థం ఉంటుంది. ఆ స్వార్థం ఏంటంటే వాళ్ళ చదువు చెప్తున్న పిల్లలందరూ బాగా మార్కులు రావాలి, అన్ని ర్యాంకులు కొట్టాలన్న స్వార్థం వాళ్ళలో ఉంటుంది. అందుకే ఉపాధ్యాయులను ఎప్పుడు చూసినా మనకి దేవుడు గుర్తొస్తారు. అలాంటి ఉపాధ్యాయులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పెద్దలు ఇప్పుడే చెప్పారు, 1875లో వీఆర్ హై స్కూల్ స్థాపించారు. దాదాపు 150 సంవత్సరాలు చరిత్ర ఉన్న పాఠశాల ఇది. నిజంగానే వీడియోలో చూస్తే ఈరోజు నేను ఆశ్చర్యపోయా. కరెక్ట్గా 6 నెలల ముందల పాఠశాల ఇలాంటి పరిస్థితుల్లో ఉండాలని ఈరోజు నాకు అర్థం అవ్వాల. పాఠశాల మొత్తం చూస్తే నిజంగానే అసూయపడ్డా. నారాయణ మాస్టర్ గారు చెప్పా, నేను చదువుకున్న పాఠశాల కన్నా అద్భుతంగా ఈరోజు వీఆర్ హై స్కూల్ని మీరు తీర్చిదిద్దడం జరిగింది. ఒక ఘన చరిత్ర ఉన్న వీఆర్. పరామర్శ పేరుతో వచ్చే జగన్ లక్షల మందితో దండయాత్రకు వచ్చినట్లు వస్తున్నాడని మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. వైసీపీ నాయకులు మతిస్థిమితం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి కోసం తాను తొందరలో వైజాగ్లో మెంటల్ హాస్పిటల్ కడుతున్నానని ఎద్దేవా చేశారు. తిరుపతిలో జరిగిన శ్రీ శ్యామ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతిలో పాల్గొని నివాళులర్పించారు. నేర్చుకున్నట్టుగా కనిపించడం లేదు. విద్వేషాలు రెచ్చగొట్టడం, వైషమ్యాలను రెచ్చగొట్టడం, తద్వారా రాజకీయ లబ్ధి చేయడం తప్పిస్తే సమీకరించడం. మీరు పరామర్శకు వెళ్ళాలా, రైతుల తరపున పోరాడాలా అంటే మంచిది, వెళ్ళొచ్చు. కానీ వేల మందిని చాలా నిస్సిగ్గుగా 10,000 మందికి మాకు అనుమతి ఇవ్వాలా? రైతులను పరామర్శించడానికి 10,000 మంది నాకు అవసరం ఏదో నాకు అర్థం కావట్లేదు. ఏం చేయాలనుకుంటున్నారు? మీరు వెళ్తే 100 మందో 200 మందో 500 మంది పోతే రైతులు అక్కడికి వెళ్ళి రైతుల మాట వింటారా? లేదు. రైతుల పంటను నాశనం చేస్తారు, రైతుల మీద దాడి చేస్తారు, రైతుల మీద రాళ్ళు వేస్తారు. మీ కార్లతో మీ కార్యకర్తలను తొక్కేసి మా కార్యకర్తలు మేము మా కార్యకర్తలుగా చంపాం, మీకేం నొప్పి అని మళ్ళీ వితండవాదం చేస్తారు. మీరు రండి ఒక 100 మంది వచ్చి ఖచ్చితంగా మాట్లాడండి. ఆ ప్రాంతంలో ఒక నిర్ణయాత్మక పాత్ర ప్రతిపక్షంగా పోషించండి. తెలుసుకోండి. ముందు మీకు ఆయనకు తోతాపురి మామిడి పండు ఏందో తెలుసా? గతంలో తోతాపురి మామిడి పండుకు ఎంత రేటు పలికేదో తెలుసా? వారు కంపెనీల తరపున ఏనాడన్నా కూర్చోపెట్టి సమీక్ష చేసి కంపెనీలని ఈ రేటు కొనాలని చెప్పడం జరిగిందా? పదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సమీక్ష నిర్వహించారు. ఆ వ్యవసాయ శాఖ మంత్రి పూర్తి అక్కడికి వెళ్ళి కూర్చొని మాట్లాడడం జరిగింది, కంపెనీలతో మాట్లాడడం జరిగింది. కానీ వారు పాఠాలు నేర్చుకున్నట్టుగా కనిపించడం లేదు. విద్వేషాలు రెచ్చగొట్టడం.
ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. కేంద్ర క్రీడలు కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై చర్చించారు. తెలంగాణలో క్రీడా యూనివర్సిటీ ఖేలో ఇండియాపై చర్చించినట్లు సమాచారం. తెలంగాణ వేదికగా అనేక క్రీడలు నిర్వహించాలని కేంద్ర క్రీడా శాఖ మంత్రికి వినతి చేశారు. ఇక మెట్రో రైలు విస్తరణ అనుమతులు, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు నిధులు కోరనున్నారు. ఆర్ఆర్ఆర్ అనుమతులు, నిధుల విషయాన్ని కేంద్ర మంత్రులతో కలిసి కోరనున్నారు. ఏఐసీసీ పెద్దలతో భేటీ అయ్యి తాజా పరిణామాలు, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై చర్చించనున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ అధికార పార్టీ, కాంగ్రెస్ రెండూ ఒకటేనని అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఓ మీడియా ఛానల్పై గులాబీ నేతలు దాడి చేస్తే అధికార పార్టీ ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం ఏంటని విమర్శించారు. కాంగ్రెస్ వాళ్లను అన్నట్లు బీజేపీ వాళ్లను ఇష్టం వచ్చినట్లు అంటే ఊరుకునేది లేదన్నారు. అలా మాట్లాడితే రోడ్లపై కేటీఆర్ తిరగకుండా చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. నేను అడుగుతున్నా, ఇప్పటికే మరి రామచంద్రరావు గారు ఆదేశించారు యువమోర్చాలను. ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఒక ఛానల్ ఉన్నది. ఇలా ఏబిఎన్ మీద మీరు దాడి వేసి చూపట్టండి, ఏబిఎన్ మీద దాడి వేసి చూపట్టండి. చుక్కలు చూపడతారు మా వాళ్ళు యువమోర్చా కార్యకర్తలు రెడీ ఉన్నారు. మీకు అక్కడక్కడ 10 మంది 20 మంది వస్తారు. మీకు మామూలు 100 మంది ఉన్నారు. ఏబిఎన్ కాదు, ఏ ఛానల్ మీద దాడి చేసే ప్రయత్నం చేసినా బీఆర్ఎస్ లకు భారతీయ జనతా పార్టీ చుక్కలు చూపడుతున్న విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ గుర్తించారు. నీ గుండాయిజం, నీ అయ్య గుండాయిజం ఈ తెలంగాణ రాష్ట్రంలో నడువు రాసిపెట్టుకోరు. ఇంకా నీ అయ్య జాగిరి, నీ జాగిరి ఉందని చెప్పి ఉవ్విలుడుతున్నారు. ఇంకా అహంకారంతో మాడుతున్నారు. మొన్న కేసీఆర్ కొడుకు చూస్తే బీజేపీ వాడు, కాంగ్రెస్ వాడు, కాంగ్రెస్ వాళ్ళు పడతారు, మీరు వాళ్ళు కూడా పడతారు. ఇంకొకసారి బీజేపీలను వాడు వీడని వాడితే బిడ్డని కాన్వాయి రోడ్ల మీద ఎదుర్కొంటూ చేస్తాం. బిడ్డ నువ్వు తమాషాలు చేస్తున్నావు బాగా. నీ అయ్యని చూసి నీ బతికేంది, మీ అయ్య బతికేంది, మీ బతికేంది. ఎస్, రాధాకృష్ణ అనేది వాస్తవం. తెలంగాణ ఉద్యమం కంటే ముందు మీ ఆస్తిపాస్తులు ఏది, నీ కుటుంబం. లోకల్ బాడీ ఎలక్షన్లో అందరూ కష్టపడి మెదక్ జిల్లా పరిషత్ గెలిపించుకోవాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మెదక్ నియోజకవర్గం కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కొందరు బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ హరీష్ రావు, కేటీఆర్ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మెదక్ కార్యకర్తలంతా కలిసికట్టుగా ఉండాలన్నారు హరీష్. కానీ మనం కూడా గట్టిగా పనిచేద్దాం. ముందు ఈ లోకల్ బాడీస్లో అందరం కలిసి మన మెదక్ జిల్లా పరిషత్ను గెలిపించడం కోసం కలిసిమెలిసి అందరం పనిచేద్దాం. డెఫినెట్గా నాకు నమ్మకం ఉన్నది, మన మెదక్ జిల్లాలో, ఉమ్మడి మెదక్ జిల్లాలో 3 జిల్లా పరిషత్లు మనం గెలిచి తీరుతాం ఖచ్చితంగా. కానీ మనం కూడా మంచిగా కలిసి పనిచేద్దాం. డెఫినెట్గా ప్రతి కార్యకర్తను కూడా కాపాడుకునే బాధ్యత నాది. ముఖ్యంగా మెదక్ నియోజకవర్గం కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమకాలం నుంచి అండగా ఉన్నటువంటి నియోజకవర్గం మెదక్ నియోజకవర్గం. కేసీఆర్ గారికి కూడా ఎంతో మెదక్ అంటే చాలా ఇష్టమైనటువంటిది, సొంత జిల్లా వారిది. తప్పకుండా మెదక్కు అన్ని రకాలుగా మళ్ళీ అండగా ఉంటుంది మన బీఆర్ఎస్ ప్రభుత్వం. నేను కూడా అండగా ఉంటాను. మీరందరినీ కూడా కాపాడుకునే బాధ్యత నాది. కలిసిమెలిసి పనిచేద్దాం. అన్ని జిల్లా పరిషత్లు, అన్ని ఎంపీటీసీలను మనం గెలుచుకునే విధంగా అందరం మంచిగా టీం వర్క్ చేసి. క్షణికావేశంలో తాము కాంగ్రెస్ పార్టీలో చేరి తప్పు చేశామని మెదక్ ప్రజలు తమను క్షమించాలంటూ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న నేతలు చెప్పుకొచ్చారు. గత 19 నెలలుగా మెదక్లో మార్పు పేరు మీద దోపిడీ మొదలైందన్నారు. కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు కనీస ఆత్మగౌరవం లేకపోవడమే కాకుండా అక్కడి నాయకులు కార్యకర్తల కుటుంబ సభ్యులను కూడా దూషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మొన్న జరిగినటువంటి 2023 సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో మరి క్షణికావేశం అనాలనా లేదా చారిత్రాత్మక తప్పిదమానాలు అర్థం కావట్లేదు. సరే, కొద్ది పార్టీ ఇబ్బందుల వల్ల పార్టీని వీడిపోయి తప్పుదోవపోయినామనే ఒక భావనకు రావడం జరిగింది. మార్పు పేరు మీద మరో దోపిడీ మెదక్లో ప్రారంభమైంది. గత 19 నెలలుగా మేము అనేక రకాలుగా, నేను కానీ నరేంద్రన్న కానీ, సరే పదవుల విషయం దేవుడెరుగు, కనీసం ఆత్మగౌరవం మర్యాద కూడా లేనటువంటి పరిస్థితిని చూసినటువంటి పరిస్థితులు ఉన్నాం. మేము అక్కడ గెలిచిన 2 నెలల నుండి
గెలుపు కొరకు పనిచేసేటువంటి ఏ వ్యక్తిని కూడా ఆదరించకపోగా కనీస మర్యాద గౌరవాలు లేకున్నట్టు చూసేటువంటి పరిస్థితిని మేము అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. మరి ముమ్మాటికి మాకు అర్థమైన విషయం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి అప్పుడే పుట్టిన చంటి బిడ్డ తల్లి దగ్గర ఉంటే ఎంత క్షేమంగా ఉంటుందో ముమ్మాటికి తెలంగాణ కూడా కేసీఆర్ గారి చేతుల్లో ఉంటే అంతే క్షేమంగా ఉంటుందని ఒక భావనతోని మరోసారి మేము చేసినటువంటి పొరపాటును ఉరవకొండ నియోజకవర్గ కేంద్రంలోని RWS కార్యాలయంలో తాగునీటి సరఫరా కోసం ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి పథకాన్ని మంత్రి పయ్యావుల కేశవ్ ప్రారంభించారు. గతంలో ఉరవకొండ పట్టణానికి 15 రోజులకొకసారి నీళ్లు ఇచ్చే దుస్థితి తాను చూశానని మంత్రి అన్నారు. గత 5 ఏళ్లలో ఒక్క పైపు లైన్ కూడా వేయలేని పరిస్థితిని ఎదుర్కొన్నామని తెలిపారు. తాను గతంలో ఉరవకొండలో ట్యాంకులు నిర్మించానని, ఈసారి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 6 నెలల్లో తాగునీటి పథకం పనులు పూర్తి చేశామని చెప్పారు. పూర్తి స్థాయిలో నీటి సరఫరా రావడానికి ఇంకా కొంత సమయం పడుతుందని, అయితే 2 నెలల్లో పూర్తి స్థాయిలో నీళ్లు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఉరవకొండకి శాశ్వతంగా పరిష్కారం చేయాలనేటువంటి ఉద్దేశంతో మనం అనేక పథకాలని చేశాం. కానీ 5 ఏళ్లలో 1 మీటర్ పైప్ లైన్ కూడా వేయలేకపోయారు. దాని ఫలితం పూర్తిగా ప్రజలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఈరోజు PABR డ్యామ్ నుంచి ఉదిరిపకొండకు మేము గతంలోనే పైప్ లైన్ ఇస్తే ఉదిరిపకొండ నుంచి దాదాపు 17 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ ఉరవకొండ సంప్లైకి నీళ్ళు తీసుకొచ్చాం. ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ ఉరవకొండ టౌన్ చేస్తాం. విశ్వేశ్వర రెడ్డి ఒక అసమర్థుడు అనడానికి ఉరవకొండ తాగునీటి వ్యవస్థే కాదు, మనకి ప్రత్యక్షంగా కనపడతాం. రెడీగా మనం ప్లానింగ్ చేశాము, శాంక్షన్లు చేసి పెడితే కూడా పనిచేయలేనటువంటి అసమర్థం. ఈరోజు ఉరవకొండ ప్రజలు తమ చేతిలో ఉన్నటువంటి ఓటుని సద్వినియోగం చేసుకున్నారు. ఒక పని చేసేవాడికి పట్టం కట్టినందుకు ఇవాళ వాళ్ళు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇచ్చిన హామీలను విస్మరించిన రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేసినట్టు కాదా అని ప్రశ్నించారు. తల్లిదండ్రులను చూసుకొని ఉద్యోగులకు 10% కోతలు అనే దానిపై విమర్శలు చేశారు. ఇప్పటి వరకు ఎంతోమంది సీఎంలను చూశామని, వాళ్లకు రేవంత్ రెడ్డికి చాలా తేడా ఉందన్నారు. ఎలక్షన్ ముందు ఒకటి చెప్పి ఇప్పుడు ఒకటి చేస్తున్నారని అన్నారు. అంటే ఇంతకంటే లేకి ముఖ్యమంత్రి ఇక్కడ మస్తు మందిని చూసినాం. మనం కూడా ఎన్టీ రామారావు గారిని చూసినాం, చంద్రబాబు నాయుడు గారిని చూసినాం, రాజశేఖర రెడ్డి గారిని చూసినాం, రోషయ్య గారిని చూసినాం, కేసీఆర్ గారిని చూసినాం. ముఖ్యమంత్రి అంటే ఈ మధ్యలో కిరణ్ కుమార్ రెడ్డి ఉండే కానీ లెక్కలో లేడు ఆయన. పెద్ద ఆయన ఆఖరి కిరణం కాబట్టి లెక్క పెడతలేము. ఇక ఇంతమందిని చూసినాక మంచోళ్ళను ఈయనను చూస్తే వీళ్ళు ఎట్లా అనిపిస్తుందంటే, ఇక నాకు ఎట్లా అనిపిస్తుంది కానీ ఊళ్ళల్లో ఎవరు ముంగట నన్ను గొట్టం పెడితే చాలు, ఒక తిట్లు కాదు, తెలుగు భాషల గిన్ని తిట్లుంటాయని కూడా తెలియదు, గన్ని తిట్లు తిడుతుండ్రు. నిజంగా చెప్తున్నా, ఇంకొకడు ఎవడన్నా రేషమునోడైతే ఈ పాటికి ఒక బకెట్లో నీళ్ళు తోడుకొని ఆయన దుంకి చచ్చిపోతుండే. రేవంత్ రెడ్డి కాబట్టి నడిచిపోతుంది. సిగ్గు ఇజ్జతు మానం ఏం లేవు. అరే నోరా మోరే. అది ఎలక్షన్ల ముందు ఏం చెప్పిండే ఆయన, మీ ఉరుకుర్రి 2 లక్షల రుణం తెచ్చుకోండి, నేను చెప్తానే ఉన్నా, వస్తూనే ఉన్నా, 9వ తారీఖు సంతకం అన్నాడు. మళ్ళీ ఇప్పటి వరకు 50,000 కోట్ల రుణమాఫీ అని ఇప్పటిదాకా రైతుల ఖాతాల్లో 12-13 కోట్లు కూడా దాటలు వేసింది. కానీ అయిపోయిందని చెప్పి ఇలా ఉదరగొట్టే ఉపన్యాసాలు. రైతు బంధు కేసీఆర్ బిచ్చమేసినట్టు 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తా, నేను నన్ను ఓటేయండి గుద్దుండ్రి అన్నాడు. కేసీఆర్ 2 పంటలకి. ఏపీలో సైకో పాలన, నరకాసుర పాలన సాగుతుందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఎన్ని కేసులు పెట్టినా, తమను ఎంత ఇబ్బంది పెట్టినా జగన్ జెండా మోస్తూనే ఉంటామని అన్నారు. సత్తెనపల్లి జగన్ పర్యటనలో తను లేకున్నా అనవసరంగా తనపై కేసులు నమోదు చేశారని కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా జగన్ వెంటే ఉంటానని, రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతానని అన్నారు. నేరం పెట్టి ఇక్కడ ముద్దాయిగా నన్ను చేశారు అంటే లోతైన విచారణలో రూఢి అయింది నా పాత్ర ఉందనంట. నాకు ఇక్కడ నేను ఎవడాటో మాట్లాడాను, ఎవరిని పిలిచాను, నాకు కౌన్సిలర్ కూడా నాకు ఎవరో తెలియదు, ఇక్కడ చైర్మన్ ఎవరో నాకు తెలియదు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎవరో నాకు తెలియదు, ఆ రెంటపాలు ఎక్కడో తెలియదు, సత్యనపల్లి నిజంగా సత్యనపల్లి నేను నా జీవితంలో మొదటిసారి నేను వచ్చాను, నేను ముద్దాయిగా చేస్తాను. ఇవాళ జరిగేటువంటి ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ సైకో పరిపాలన, ఈ నరకాసుర పరిపాలన ఏ రకంగా జరుగుతుందనడానికి ఇది ఉదాహరణగా చెప్తూ, కేసు పెట్టినంత మాత్రాన, నన్ను సత్తెనపల్లి పోలీస్ స్టేషన్కి పిలిపించినంత మాత్రాన, లేదా వాయిదాకి బందర్ నుంచే సత్తెనపల్లి కోర్టుకి నేను వచ్చినంత మాత్రాన, లేదు ఇవాళ సత్తెనపల్లి కాదు.
బీసీల కోసం ఎమ్మెల్సీ కవిత మరో అడుగు ముందుకేశారు. తెలంగాణలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్తో పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు కవిత. ఈ మేరకు ఢిల్లీ వేదికగా గర్జించేందుకు అడుగు ముందుకేశారు. అందుకోసం ఆమె మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ పలువురు జాతీయ నేతలతో భేటీ అయిన అనంతరం హస్తినా వేదికగా సమావేశం నిర్వహించబోతున్నట్లు తెలుస్తుంది. బీసీ బిల్లు తీసుకురావాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు జూలై 17న జాగృతి ఆధ్వర్యంలో రైలు రోకో చేపడుతున్నారు. ఈ విషయంలో మద్దతు కోసం కవిత ఇప్పటికే పలు పార్టీలు, సంస్థల అగ్రనాయకులను కలిసి మద్దతు కూడగడుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జీలను నియమించింది కాంగ్రెస్. రానున్న పంచాయతీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా హస్తం పార్టీ ఈ నియామకం చేపట్టింది. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. ఖమ్మం వంశీచందర్ రెడ్డి, నల్గొండ సంపత్ కుమార్, మెదక్ పొన్నం ప్రభాకర్, వరంగల్ అడ్లూరి లక్ష్మణ్, హైదరాబాద్ జగ్గారెడ్డి, రంగారెడ్డి శివసేనారెడ్డి, ఆదిలాబాద్ అనిల్ కుమార్ యాదవ్, కరీంనగర్ అద్దంకి దయాకర్, మహబూబ్ నగర్ కుసుమ్ కుమార్, నిజామాబాద్ అజ్మత్ హుస్సేన్లను నియమించారు. విశాఖ డ్రగ్స్ కేసులో కీలక మలుపు పడింది. కోరమన్నపాలెం ప్రాంతంలోని A+ ఆసుపత్రి సీఈఓ డాక్టర్ కృష్ణ చైతన్య వర్మను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నట్లు అధికారులకు నమ్మకమయ్యే ఆధారాలు లభించాయని తెలిపారు. పోలీసుల విచారణలో డాక్టర్ కొకైన్ కోసం 60,000 చెల్లింపులు చేసినట్లు నిర్ధారించారు. ఇప్పటి వరకు ఈ కేసులో 3 మందిని అరెస్టు చేసిన పోలీసులు మిగతా అన్యులపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పాషమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన దుర్ఘటనలో ఆచూకీ లభించని కార్మికులు ఏమయ్యారో తెలియని పరిస్థితి ఏర్పడింది. రెస్క్యూ బృందాలు కర్మాగారంలో భవనాల శిథిలాల తొలగింపు వేగవంతం చేసినా ఫలితం దక్కడం లేదు. దీంతో మంగళవారం పాషమైలారం సిగాచి పరిశ్రమకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ బృందం రానుంది. ఘటనా స్థలాన్ని NDMA బృందం పరిశీలించనుంది. పరిశ్రమలో పేలుడుకు గల కారణాలపై NDMAతో కలిసి అధ్యయనం చేయనుంది. ప్రమాదానికి గల కారణాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక ఇవ్వనుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచనలు చేయనుంది. దేశ రాజధాని ఢిల్లీలో వాహనాల నిబంధనల విషయంలో దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని ఢిల్లీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించేందుకు గతంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 2018లో 10 సంవత్సరాలు దాటిన డీజిల్ వాహనాలు, 15 సంవత్సరాలు దాటిన పెట్రోల్ వాహనాలను సుప్రీం ధర్మాసనం నిషేధించింది. దీంతో చాలామంది వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది ప్రభుత్వం దృష్టికి రావడంతో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలపై రివ్యూ పిటిషన్ వేసేందుకు రేఖా గుప్తా ప్రభుత్వం సిద్ధపడుతుంది. అంతర్జాతీయ స్పేస్ కేంద్రంలో ఉన్న భారత వ్యోమగామి శుభాంశు శుక్లా ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణ్తో ఫోన్ కాల్లో మాట్లాడారు. యాక్సియం మిషన్ 4లో భాగంగా శుక్లా చేస్తున్న ప్రయోగాలు, తన ఆరోగ్యం గురించి నారాయణన్ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ISSలో చేస్తున్న ప్రయోగాలు, కార్యకలాపాలు అన్నింటినీ చాలా జాగ్రత్తగా డాక్యుమెంట్ చేయాలని శుక్లాను ఆయన కోరారు. ఇలా తెలుసుకున్న విషయాలు భవిష్యత్తులో గగన్యాన్ కార్యక్రమానికి ఉపయోగపడతాయని చెప్పారు. ఈ కాల్లో విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ ఉన్ని కృష్ణన్ నాయర్, లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ డైరెక్టర్ M మోహన్, ఇస్రో ఇనర్షియల్ సిస్టమ్స్ యూనిట్ డైరెక్టర్ పద్మకుమార్, ES తదితర సీనియర్ ఇస్రో అధికారులు కూడా పాల్గొన్నారు. భారీ వర్షాలు, విరిగిపడుతున్న కొండ చర్యలు, ఆకస్మిక వరదలతో హీల్ స్టేట్ హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలమవుతుంది. జూన్ 20న రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి జూలై 6 నాటికి దాదాపు 23 ఆకస్మిక వరదలు సంభవించాయి. 19 క్లౌడ్ బరస్టులు, 16 చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ప్రకృతి విపత్తులో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. వర్షాల కారణంగా సంభవించిన ప్రమాదాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 78కి పెరిగినట్లు అధికారులు తాజాగా వెల్లడించారు. ఇందులో వర్ష సంబంధిత ఘటనల్లో 50 మంది ప్రాణాలు కోల్పోగా, రోడ్డు ప్రమాదాల్లో 28 మంది మరణించినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది. అపర కుబేరుడు ఎలాన్ మస్క్ రాజకీయ పార్టీ పెట్టడం హాస్యాస్పదమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
తమ దేశంలో ఎల్లప్పుడూ 2 పార్టీల వ్యవస్థ ఉంటుందని, 3వ పార్టీని ప్రారంభించడం గందరగోళానికి దారితీస్తుందని విమర్శించారు. అది దేశంలో అస్తవ్యస్తత నెలకొని కలహాలు చెలరేగే అవకాశం ఉందన్నారు. అలాంటి వ్యవస్థను అమెరికన్లు అంగీకరించని చరిత్ర చెబుతుందన్నారు. మస్క్ పూర్తిగా నియంత్రణ కోల్పోయారని, ఆయనను చూస్తే జాలేస్తుందన్నారు. గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 33 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు అక్కడి షాఫా హాస్పిటల్ అధికారులు తెలిపారు. కాగా గత 24 గంటల సమయంలో యుద్ధ ప్రాంతంలో 100కు పైగా లక్ష్యాలను ఛేదించినట్లు ఇజ్రాయెల్ మిలిటరీ ఒక ప్రకటనలో తెలిపింది. హమాస్ కమాండ్ కంట్రోల్ నిర్మాణాలు, స్టోరేజ్ సౌకర్యాలు, ఆయుధగారాలు లక్ష్యంగా తమ దాడులు కొనసాగినట్టు తెలిపింది. హమాస్తో కాల్పుల విరమణ ఒప్పందం నిమిత్తం శ్వేత సౌధంలో చర్చల కోసం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వాషింగ్టన్కు వెళ్లేందుకు సిద్ధమవుతున్న క్రమంలో ఈ దాడి జరగడం గమనార్హంగా మారింది.